కొండ మీది ప్రసంగం. మత్తయి 5, 6, 7 కొండ మీది ప్రసంగం. ఇది ఆనంద జీవితానికి. కొండ మీది ప్రసంగం దేనికి? ఆనంద జీవితానికి. సో ఆనంద జీవితానికి దేవుడిచ్చిన అపురూపమైన సూత్రాలే ఈ కొండ మీది ప్రసంగం. నిజంగా ఒక వ్యక్తి కానీ ఈ మత్తయి సువార్త 5, 6, 7లో చెప్పబడిన ఈ కొండ మీది ప్రసంగాన్ని కానీ శ్రద్ధగా జీవితంలో ప్రాక్టీస్ చేస్తే, ఫాలో అయితే, వారు జీవితాంతం ఆనందంగా జీవించగలరు. ఆనంద జీవితానికి యేసు ప్రభు ఇచ్చిన అపురూపమైన సూత్రాలే కొండ మీది ప్రసంగం. అందులో ఆయన అనేక విషయాలు ప్రస్తావించాడు, అనేక అంశాలు చెప్పాడు. అందులో ఒక అంశం ఏమిటంటే, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు. ఏమిటి ఈ వాక్యం యొక్క అర్థం? ఏమిటి? యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇది సాధ్యమయ్యే పనేనా? ఎవరైనా నిన్ను కొడితే, చెంప మీద కొడితే మరో చెంప కూడా చూపించు, త్రిప్పు అని అంటున్నాడు. వాస్తవానికి ఒకసారి యేసు ప్రభును కూడా ఒక సైనికుడు చెంప మీద కొట్టాడు. యేసుక్రీస్తు విచారణలో ఉన్నప్పుడు ఒక సైనికుడు వచ్చి, ప్రధాన యాజకునికి ఏ విధంగా సమాధానం చెప్తావారా అని చెప్పి యేసయ్యను చెంప మీద కొట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే ఆయన మరో చెంపను చూపించలేదు. నన్ను ఎందుకురా కొట్టావని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు, అంతేగాని ఆయన మరో చెంపను చూపించలేదు. అక్కడ యేసుక్రీస్తే దాన్ని చేయలేదు. మరి అలాంటప్పుడు దాని అర్థం ఏమిటి? అందులో ఏదో ఒక అంతరార్థము దాగి ఉన్నది. అది ఒక అలంకార రూపములో చెప్పబడిన ఒక సత్యము. అందులో ఒక విశేషము దాగి ఉన్నది. మన ఆనంద జీవితానికి కావలసిన ఒక సూత్రము అందులో దాగి ఉన్నది. చెంప దెబ్బ కొట్టడం అనేది, గమనించండి, అది అవమానమును సూచిస్తుంది. ఒకరిని చెంప మీద కొట్టడం అనేది వారిని అవమానపరచడం, అంతే కదా. ఎవరైనా మనల్ని చెంప మీద కొడితే అది మన శరీరానికన్నా మన మనస్సుకు పోయి లోతుగా గాయపరుస్తుంది, బాధిస్తుంది. మనం దాన్ని చాలా అవమానంగా ఫీల్ అయిపోతాం కదా. ఎవరైనా మిమ్మల్ని చెంప మీద కొడితే వెంటనే మీరు కొట్టిన దెబ్బ కన్నా, లేక దెబ్బ వలన కలిగే ఆ నొప్పి కన్నా కూడా సరే, మీరేం చేస్తారు? మీ లోపల దాన్ని చాలా అవమానంగా ఫీల్ అవుతారు. సో చెంప మీద కొట్టడం అనేది అవమానాన్ని, అగౌరవాన్ని సూచిస్తుంది. గమనించండి, యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు, అనగా నిన్ను అత్యధికముగా అవమానపరిచే వాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము. అనగా అర్థం ఏమిటంటే, నిన్ను అవమానపరిచే వారిని సహించు, అవమానమును భరించు, తిరిగి వారిని అవమానపరచవద్దు అని అంటున్నాడు. ఒకే మాటలో చెప్పాలంటే, నిన్ను అవమానపరిచే వారి పట్ల, అగౌరవపరిచే వారి పట్ల ఓ క్రైస్తవుడు, ఓ క్రీస్తు యొక్క శిష్యుడు ఎలా స్పందించాలి, ఎలా నడుచుకోవాలన్న విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ తేటపరుస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో వారి పట్ల మీరు ఎలా నడుచుకోవాలి? మీరు ఎలా నడుచుకోవాలి? మీరు తిరిగి వారిని అవమానపరచకుండా, తిరిగి వారిని అగౌరవపరచకుండా ఆ అవమానమును భరించండి అని అంటున్నాడు. ఇక్కడ యేసు అంటున్నాడు, దుష్టుని ఎదురింపక. ఆ మాట గమనించండి, దుష్టుని ఎదురింపక అనగా మీకు కీడు చేసిన వారిని ఎదిరించకండి అని అంటున్నాడు. దుష్టుని ఎదిరింపక అంటే అర్థం ఏమిటంటే, ఒక దుష్కార్యమునకు ప్రతిగా మరొక దుష్కార్యము చెయ్యొద్దు. డోంట్ రీపే an evil act with another evil act. ఒక దుష్కార్యమునకు ప్రతిగా మరొక దుష్కార్యమును చెయ్యొద్దు. అంటే దుష్టుడు ఉపయోగించిన అదే ఆయుధాన్ని నీ చేతిలో పట్టుకోవద్దు. సింపుల్గా చెప్పాలంటే, పగ, ప్రతీకారం, కక్ష సాధింపులు వద్దు అంటున్నాడు యేసు ప్రభు. పగ తీర్చుకోవడానికి ప్రయత్నించకండి, ప్రతీకారం వద్దు, కక్ష సాధింపులు వద్దు. ఎందుకంటే అది
నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుతుంది, నీ హృదయానికి హాని కలిగిస్తుంది. అది నీ శత్రువు కన్నా, నిన్ను బాధించిన వారి కంటే కూడా నీకే ఎక్కువ కీడు కలిగిస్తుంది. ఏది? పగ తీర్చుకోవాలన్న భావన, ఆ ఫీలింగ్ ఎక్కువగా కీడు నీకే కలిగిస్తుంది. ఎందుకంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. సమస్య, గొడవ, సంఘర్షణ మరింత ఎక్కువ అవుతుంది. ఈ వ్యక్తిగత పగ తీర్చుకోవడాలు ఎన్నో కుటుంబాలని తగలబెట్టేసింది, ఎన్నో సమాజాలను బలి చేసేసింది, దేశాలను కూడా కదిలించేసింది. యేసుప్రభు అంటున్నాడు, అయ్యా, నిన్ను ఎవరైనా అవమానపరిస్తే ఆ అవమానమును భరించు, సహించు. దానివల్ల నీకు పోయేదేమీ లేదు. తిరిగి వారిని మీరు అవమానపరిస్తే, మిమ్మల్ని కొట్టిన వారిని తిరిగి మీరు కొడితే, మిమ్మల్ని అవమానపరిచిన వారిని తిరిగి మీరు అవమానపరిస్తే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఇద్దరి మధ్య పగ, ప్రతీకారాలు ఎక్కువైపోతుంది. అది ఎన్ని తరాలు దాటుతుందో చెప్పలేము. యేసుక్రీస్తు ఇక్కడ సమస్యకు ఇమ్మీడియట్ సొల్యూషన్ ఇస్తున్నాడు. మీకు కీడు చేసే వారి పట్ల, మిమ్మల్ని అవమానపరిచే వారిని, అగౌరవపరిచే వారి పట్ల మీరు ఎలా స్పందించాలి? సమస్యను వెంటనే ఏం చేయాలి? ఆర్పేయాలి. దాని మండనివ్వకూడదు. సమస్యను మరింత పెద్దది చేయకూడదు. మీరు రెండవ చెంపను త్రిప్పితే జరిగే ఒక అద్భుత విషయం ఏమిటంటే, అది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. మిమ్మల్ని అవమానపరిచే వారిని మీరు తిరిగి ప్రేమిస్తే, వారిని తిరిగి అవమానపరచకుండా మీరు దాన్ని సహిస్తే, యేసయ్య లాంగ్వేజ్లో చెప్పాలంటే, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు నువ్వు ఎడమ చెంపను కూడా త్రిప్పితే, అది నిన్ను కొట్టిన వాని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది, ఒక మార్పును తీసుకొని వస్తుంది. నేనప్పుడు తమిళనాడులోని సేలం డిస్ట్రిక్ట్లో ఆతూర్ అనే పట్టణం పక్కన ఉన్న గంగవల్లి అనే ఒక ఊర్లో టీచర్ ట్రైనింగ్ చేశాను. ఒకరోజు నేను హాస్టల్ నుండి బయట వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉన్నాను. మరుసటి రోజు ఎగ్జామ్. అప్పుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక తమిళ్ మీడియం అబ్బాయి, అతడు వచ్చి, ఏం జగదీష్ చదువుకుంటున్నావా? బాగా చదువు జగదీష్, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడివి కదా, నువ్వు బాగా చదువు అనేసి వాడు నన్ను హేళన చేయడం, అవమానపరచడం మొదలుపెట్టాడు. బాగా చదువు జగదీష్, ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు నువ్వు, పోయిన ఎగ్జామ్లో కూడా నువ్వే ఫస్ట్ కాబట్టి బాగా చదువు అంటున్నాడు. దాంట్లో ఏం తప్పు ఉంది అంటున్నారా మీరు? విషయం ఏంటంటే, మేము వచ్చి తెలుగు మీడియం, ఆ అబ్బాయి తమిళ్ మీడియం. తెలుగు మీడియంలో వచ్చిన 40 మంది, మేము 40 మంది. ఈ 40 మందికి వచ్చిన మార్కుల్లో నాది ఫస్ట్ మార్కు. నాకు వచ్చిన ఫస్ట్ మార్కు తమిళ్ మీడియంలో ఉన్న పిల్లల్లో లాస్ట్ మార్కు. అర్థమైందా మీకు? నాకు 359, అంటే తెలుగు మీడియంలో ఫస్ట్ ర్యాంక్ అది. బట్ అదే మార్కు తమిళ్ మీడియంలో లాస్ట్ వాడిది, 40వ వాడిది అది. దాన్ని మనసులో పెట్టుకుని వాడు నన్ను హేళన చేస్తున్నాడు. నీది ఫస్ట్ ర్యాంక్ అబ్బా, 359 మార్కులు, ఫస్ట్ ర్యాంక్, మా క్లాసులో అది లాస్ట్ మార్క్ రీ అని నన్ను రెచ్చగొడుతున్నాడు, నన్ను అవమానపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు, నా మీద వచ్చి పడుతున్నాడు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అట్నే నేను అతని వైపు చూస్తూ, శ్రీధర్, రేపటికి మనకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఏం చేద్దాము, నన్ను చదవు, నువ్వు కూడా పోయి బాగా చదువు. రేపు ఎగ్జామ్ రాసేసిన తర్వాత నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటాను. నువ్వు వచ్చి అప్పుడు నీకు ఎంత ఇష్టమో అంత నన్ను హేళన చేసి నవ్వుకో అన్నాను. నీకు ఎంత ఇష్టమో నీ తనివి తీరా వచ్చి నన్ను హేళన చేసి అవమానపరిచి నవ్వుకోరా, కానీ ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ ఉంది, నీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది, ఓ చదువుకో అని చెప్పాను. ఆ మాట వాడు గుండెను కదిలించింది. వెళ్ళడానికి ప్రారంభించి తిరిగి వచ్చి అన్నాడు, సారీ జగదీష్, ప్రైజ్ ద లార్డ్, సారీ జగదీష్ అన్నాడు.
అతడు నన్ను కుడి చెంప మీద కొట్టాడు, నేను అతనికి ఎడమ చెంపను త్రిప్పాను, సమస్య తీరింది. ఆమేన్. ఒకవేళ నేను కూడా ఎదురు తిరిగి ఉండుంటే ఏమై ఉంటుంది? గొడవలు వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎప్పటికీ సఖ్యత కుదిరేది కాదు. కానీ నేను అవమానమును భరించి ఎడమ చెంపను కూడా త్రిప్పాను కాబట్టి అతడు నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఆ తర్వాత నాకు మంచి స్నేహితుడయ్యాడు. ప్రియులారా, ఇదే యేసు ప్రభు చెప్పే సత్యము. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే, అగౌరవపరిస్తే దాన్ని ప్రేమతో సహించండి, భరించండి. అది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తి యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. అతనిలో ఒక మార్పును తీసుకొని రావచ్చును. వాక్యం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 12:21, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. కీడు వలన జయింపబడక అంటే కీడు మిమ్మల్ని గెలవనివ్వకండి. అర్థమవుతుందా మీకు? కీడు, చెడు మిమ్మల్ని గెలవనివ్వకండి. బదులుగా మేలు చేసి ఆ కీడును మీరు గెలవండి. మీరు గెలవండి. ఏమి మాటలు, ఏమి సూత్రం ఇది! సో కీడు మిమ్మల్ని గెలవనివ్వకండి అంటే అర్థం ఏమిటంటే, కీడుకు ప్రతి కీడు మీరు చేస్తే మీరు ఓడిపోయినట్టే. కీడుకు ప్రతి కీడు, ఎవరైనా నీకు కీడు చేస్తే, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే తిరిగి వారిని మీరు అవమానపరిచినట్లయితే మీరు ఓడిపోయినారు. మీ వ్యక్తిత్వంలో ఓడిపోయారు, క్యారెక్టర్లో ఓడిపోయారు, క్రైస్తవులుగా ఓడిపోయినారు. అదే కీడుకు ప్రతిగా మీరు మేలు చేస్తే మీరు జయించిన వారు. మీరు జయించిన వారు. కీడుకు మిమ్మల్ని అవమానపరిచే వారిని కూడా మీరు గౌరవించి వారితో ప్రేమగా మాట్లాడితే మీరు వారిని గెలిచారు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, దుష్టుని ఎదిరింపక దుష్టత్వాన్ని ఎదిరించు. నీకు కీడు చేసిన మనిషిని శత్రువుగా చూడకు, అతనిలో ఉన్న చెడ్డ గుణాన్ని శత్రువుగా భావించు, దాన్ని తొలగించడానికి ప్రయత్నించు. ఇప్పుడు మనందరం పాపులం కదా. దేవుని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? దేవుని స్వభావం ఏమిటి? ఆయన పాపులను ప్రేమించును, పాపాన్ని ద్వేషించును. అదే కదా. ఆయన పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన పాపుల్ని కానీ ద్వేషిస్తే నేను ఈరోజు ఇక్కడ లేదు. సేమ్ అదే విధంగానే దేవుడు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో అదే విధంగా ఆయన పాపినైన నిన్ను ప్రేమించి నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆ పాపాన్ని నీ నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నాడు. దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సేమ్ అదే విధంగానే నిన్ను అవమానపరచిన వారిని, నీకు కీడు చేసిన వారిని శత్రువుగా భావించవద్దు. వారిలో ఉన్న ఆ చెడ్డ గుణాన్ని తొలగించడానికి ప్రయత్నించు. ఆమేన్. సో గమనించండి బ్రదర్, సిస్టర్, మనం ఎడమ చెంపను చూపించినప్పుడు గుర్తుంచుకోండి, మనల్ని కుడి చెంప మీద కొట్టిన వాడిని మనం గెలిచాం. అర్థమవుతుందా? నీ ఎడమ చెంపను కూడా నీవు త్రిప్పితే నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాడిని నువ్వు జయించావు, గెలిచావు. మన శత్రువులను ఓడించాలని చూడకూడదు, వారిని గెలవాలని చూడాలి. మన శత్రువులను ఓడించాలని చూడకూడదు, వారిని గెలవాలని చూడాలి. ఓడించిన సులభం అండి, గెలవడమే చాలా కష్టం. రెండు ఒకటే కదా బ్రదర్ అంటారేమో. ఇక్కడ వేరు అర్థాలు ఉంది. ఓడించడం అంటే కీడుకు కీడు చేసి శత్రుత్వాన్ని పెంచుకోవడం. కీడుకు కీడు చేసి నిన్ను అవమానపరిచిన వారిని, అగౌరవపరిచిన వారిని తిరిగి నువ్వు ఏదో ఒక విధంగా అవమానపరిచి వారిని అగౌరవపరిస్తే శత్రుత్వం పెరుగుతుంది. సో నువ్వు ఓడిపోయినట్టు. అదే గెలవడం అంటే కీడుకు మేలు చేసి స్నేహభావాన్ని ఏర్పరచుకోవడం. అవమానపరిచిన వారిని కూడా ప్రేమించి వారికి మేలు చేసి స్నేహబంధాన్ని ఏర్పరచుకోవడమే గెలవడం. ఆమేన్. అదే గెలవడం. ప్రియులారా, మనం గెలిచేవారుగా ఉండాలి, అవమానమును భరించేవారుగా ఉండాలి, అవమానమును సహించేవారుగా ఉండాలి.
అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆమేన్. గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆయన పేరు మార్షల్ కీబల్. ఆయన పేరు మార్షల్ కీబల్, ఒక గొప్ప బోధకుడు. ఆయన ఒకరోజు ప్రసంగించేసి స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి దూసుకొని వచ్చి ఆయన్ని బలంగా నెట్టి కిందకు తోసేసి ఆయన మీద ఎంగిలి ఊశాడు. అతని మీద ఏం పగవ ద్వేషమో తెలియదు ఆ వ్యక్తికి. ఆయన బలంగా కిందకు త్రోసేసి ఆయన ముఖం మీద ఎంగిలి ఊశాడు. అట్నే ఆడిటోరియం అంతా, ఆ స్టేజ్లో ఉన్నవారందరూ కూడా అట్నే విస్తుకుపోయారు. ఆయన, ఆ బోధకుడు తన కర్చీఫ్తో ఆ ఎంగిల్ని తుడుచుకుంటూ అతని వైపు చూసి అన్నాడు, సోదరుడా, నా ముఖం మీద నువ్వు ఊసేసిన ఈ ఉమ్మిని తుడపగలిగినంత సులభంగా నీ మనసులో ఉన్న కోపాన్ని, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తుడిచివేయగలిగితే ఎంత బాగుంటుందో అని అన్నాడు. అర్థమైందా మీకు? నా ముఖం మీద నువ్వు ఊసేసిన ఈ ఉమ్మిని తుడిచివేసే అంత సులభంగా నీ మనసులో నా మీద ఉన్న కోపాన్ని, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తుడిచివేయగలిగితే ఎంత బాగుంటుందో. బ్రదర్, సిస్టర్, వాడు ఎదురు చూడని ఈ ప్రతిస్పందనకు నివ్వెరపోయాడు. హృదయం పగిలింది. అక్కడనే మోకాళ్ళేసి కన్నీళ్లు కార్చి సువార్తను అంగీకరించి యేసు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించేశాడు. గెలుస్తాం బ్రదర్. యేసే చెప్పినట్టు మనము చేస్తే గెలుస్తాం. మన కీడు చేసిన వారిని కూడా గెలుచుకుంటాం. సో మనం మరో చంపను చూపించినప్పుడు, గుర్తుపెట్టుకోండి, మనం మరో చంపను చూపించినప్పుడు అది అవతలి వ్యక్తిని మారుస్తుంది. ఒకవేళ మార్చకపోయినా అది నిన్ను మాత్రము గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. సో మనము అవమానమును భరించినప్పుడు, లేక మరో చంపను చూపించినప్పుడు అది అవతలి వ్యక్తిని మార్చకపోయినా అది నిన్ను గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. నీ యొక్క వ్యక్తిత్వాన్ని అది మెరుగుపరుస్తుంది, బలపరుస్తుంది. సో ఎడమ చెంపను కూడా త్రిప్పడం అనేది మంచిది, ఆనందకరమైనది. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీ సమస్య ఎక్కువ అవ్వకుండా ఎప్పటికప్పుడు దాన్ని సర్దుమణుగు చేస్తుంది. కాబట్టి యేసయ్య మార్గములు చక్కని మార్గములు. సో ఎడమ చెంపను కూడా త్రిప్పేవారే బలమైన క్రైస్తవులు. ఎవరైతే ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నారో, ఆత్మీయ స్థితిలో బలవంతులుగా ఉన్నారో, వారు తమను అవమానపరిచిన వారిని కూడా ఈజీగా ప్రేమిస్తారు. అనగా తనను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంపను ఎటువంటి అలజడి లేకుండా, ఎటువంటి కోపం లేకుండా ఈజీగా తిప్పగలరు. అది కొంతమందికి కష్టమే, కొంతమందికి ఏమిటి, చాలా మందికి కష్టమే. అది యుద్ధమే. కానీ ఏ యుద్ధం చేతికి మధ్య కాదు, చెంపకు మధ్య. చేతికి మధ్య కాదు, చెంపకు మధ్య. అనగా నిన్ను కొట్టిన వాని చేతికి, నీ చేతికి మధ్య కాదు యుద్ధం. ఇక్కడ నీ కుడి చెంపకు, నీ ఎడమ చెంపకు మధ్యలోనే యుద్ధం. ఇద్దరి శరీరాలకు మధ్య జరిగే యుద్ధం కాదు ఇది, నీ మనస్సులో జరిగే యుద్ధం. ఇది కండ బలానికి సంబంధించిన విషయం కాదు, గుండె బలానికి సంబంధించిన విషయం. నన్ను కొట్టావు కదా, రారా చూసుకుందాం, నువ్వా నేనా, ఎవరి బలం ఎక్కువ చూసుకుందాం అని ఒకరికొకరు కొట్టుకోవడం కాదు ఇది గుండె బలానికి. ఎవరైతే హృదయంలో బలమైన క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఈజీగా అవమానాలను సహిస్తారు, అవమానించిన వారిని క్షమిస్తారు, ప్రేమిస్తారు. కుడి చెంప మీద దెబ్బ తగిలిన వెంటనే చేయబోకూడదు, ఇంకో చెంప తిరగాలి. గుండె బలం కావాలి దానికి. బ్రదర్, ఆత్మీయ బలం కావాలి దానికి. ఆమేన్. అలాంటి వారే దాన్ని చేయగలరు. ఎవరు బలవంతులో, అవమానాన్ని భరించేవారు బలవంతులు.
అవమానాన్ని భరించకుండా ఎదిరించి గొడవ చేసేవారు బలహీనులు. వారు బలహీనులు, ఆత్మీయంగా బలహీనులు, వాక్యములో బలహీనులు, బలము లేనివారు. తిరిగి కొట్టి తన బలమే నిరూపించుకోవాలని ప్రయత్నించే వారందరూ హృదయములో బలహీనమైన వాళ్ళు. వారు అవమానాలను, అగౌరవాలను సహించేవారే బలవంతులు, బలమైన క్రైస్తవులు. ఎడమ చెంపును మీరు త్రిప్పాలంటే, ఎడమ చెంపును త్రిప్పడానికి ఒకవేళ మీకు కష్టంగా ఉంటే ఒక్కసారి యేసు వైపు చూడండి. ఎడమ చెంపును కూడా త్రిప్పడం మీకు కష్టంగా ఉందా? అవమానమును భరించడం మీకు కష్టంగా ఉందా? మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచిన వారిని సహించడం కష్టంగా ఉందా? ఒక్కసారి మీరు ఆరాధిస్తున్నా, మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన వైపు ఒకసారి చూడండి. ఆమేన్. మనం క్రైస్తవులు అంటే అర్థం ఏమిటి? క్రీస్తును వెంబడించువారు, క్రీస్తును పోలి నడుచుకునే వారే క్రైస్తవులు. వాక్యం అంటుంది, తాను క్రైస్తవుడని చెప్పుకునేవాడు క్రీస్తు నడుచుకున్నట్టుగా తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనకన్నిటికీ మాదిరి యేసుక్రీస్తే. ఆయన కదా మనకు మాదిరి. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనకన్నిటికీ రోల్ మోడల్, ఫోర్ రన్నర్ యేసుక్రీస్తే. సో ఆయన తనను అవమానపరిచిన వారి పట్ల, అగౌరవపరిచిన వారి పట్ల ఎలా స్పందించాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడల్లో మీరు కూడా నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏంటా మాదిరి? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన అవమానపరచబడి తిరిగి ఆయన అవమానపరచిన వారిని అవమానపరచలేదు. బ్రదర్, మనకు వచ్చే అవమానాల కంటే, మనకు వచ్చే అగౌరవాల కంటే యేసయ్యకు వచ్చిన అవమానము, అగౌరవము చాలా పెద్దది. ఎందుకంటే మనం పాపులము, ఏదో ఒక సందర్భంలో పాపం చేసిన వారము. కానీ యేసు ప్రభువు పరిశుద్ధుడు, ఏ పాపము చేయలేదు. అలాంటి వారిని అవమానపరిస్తే అది మామూలు అవమానం కాదు, అది మహా భయంకరమైన అవమానం. యేసును ఎన్ని మాటలు అన్నారు. ఆయన చూసి అన్నారు, బ్రదర్, యేసయ్యను చూసి, దయ్యం పట్టినవాడు, నువ్వు దయ్యం పట్టినవాడు అన్నారు. నువ్వు మెంటల్ అన్నారు, వీడికి పిచ్చి పట్టింది అన్నారు. ఎవరిని? యేసయ్యను చూసి అన్నారు, వీడి పిచ్చి పట్టింది అన్నారు. తిండిపోతూ అన్నారు, త్రాగుబోతు అన్నారు. నిన్ను త్రాగుబోతు అంటే ఒప్పుకుంటావా? ఎంత అవమానంగా ఫీల్ అయిపోతావు. తాగేవాడి మళ్ళా త్రాగేవాడికే తాగబోతుంటే కోపం వస్తుంది. ఆ రోజు గొడవ వచ్చేసి ఇంటికాడ, వీడెవరిని పోయి తాగబోతున్నాడంట. వాడు తాగేసి ఉన్నాడు. తాగేసిన వాడిని తాగుపోతూ అంటేనే వాడు భరించలేకపోతున్నాడు అవమానాన్ని. పెద్ద అగౌరవంగా, అవమానంగా ఫీల్ అయిపోతున్నాడు. మరి ఒక పరిశుద్ధ దేవుని పట్టుకొని, పరిశుద్ధిని పట్టుకొని తాగుబోతుంటే ఎంత అవమానము, ఎంత అగౌరవం. ఇంకో మాట అన్నారు యేసయ్యను, తండ్రి పేరు తెలియని అక్రమ సంబంధంలో పుట్టినవాడు అన్నారు. యేసయ్యను చూసి అక్రమ సంబంధంలో పుట్టినవాడువు నువ్వు, దయ్యం పట్టినవాడువు నువ్వు అన్నారు. అది ఒక పక్క ఉంటే, ఆ కల్వరి సిలువలో, ఆ విచారణలో యేసు ప్రభును ఎంతగా కొట్టారు. ఆయన ముఖం మీద ఎంగిలి ఊశారు, ఆయన కొట్టి అవమానపరిచారు. ఆ సిలువలు వేలాడుతున్న 2 దొంగలు కూడా ఆయన అవమానపరిచారు. ఆయన వస్త్రాలు మొత్తం తీసేసి ఆయన నగ్నంగా సిలువ వేసి అవమానపరిచారు. అనరా అని మాటలు అన్నారు, హేళన చేశారు. ఎక్కడైనా యేసు ప్రభు తడబడ్డా? ఎక్కడైనా తిరిగి వారిని దూషించాడా? తిరిగి వారి మీద దాడి చేశాడా? తిరిగి వారిని అవమానపరిచాడా? లేదే. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అలా చేయలేదే. కారణము
ఆయన ఒక బలవంతుడు, ఎటువంటి అవమానమైన భరించగలిగిన బలవంతుడు ఆయన. కొందరిని ఒక 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 మాట అనకూడదు, ఫీల్ అయిపోతారు, ఏదో వాళ్ళకి జరిగిపోయినట్టు, వాళ్ళ కొంప మునిగిపోయినట్టు, ప్రాణమే పోయినట్టు. బలంగా కొట్టాల్సిన అవసరం లేదు, ఊరికి అడ్డడితే చాలు, ఊరికి అడ్డడితే చాలు, ఊరికి అడ్డడితే చాలు, ఏదో పెద్ద అయిపోయినట్టు, గౌరవం పోయినట్టు ఫీల్ అయిపోతారు. ఆ పాస్టర్ నన్ను నలుగురు మధ్యలో అడిగినాడు, చేసిన తప్పునే అడిగింది, అన్యాయంగా ఏం చెప్పలేదు, అతను చేసిన తప్పునే అడిగింది. ఆ బ్రదర్ నలుగురు మధ్యలో అడిగినాడు, నేను ఇంక చర్చికి పోను ఇంక చర్చికి. ఆయన అడిగినాడు, నలుగురు మధ్యలో అడిగినాడు నన్ను, ఊరికి అడ్డ కొట్టిన కుడి జంప మీద ఆ చిన్న దెబ్బకే నొప్పి కూడా తగిలి ఉండదు, అది లోపల గాయపరిచేస్తుంది. ఇలాంటి వారు జీవితంలో ముందుకెళ్ళలేరు. అవమానమును భరించలేని వారు, అగౌరవాన్ని భరించలేని వారు జీవితంలో గెలవలేరు. వారు అందరితో పోట్లాడుతూనే ఉంటారు, అందరితో వారికి వైరం పెరిగిపోతూ ఉంటుంది, అందరితో వారికి శత్రుత్వము ఎక్కువైపోతూ ఉంటుంది. వీళ్ళారా, యేసును చూడండి. మీరు నా ప్రభువా, నా దేవాన్ని ఆరాధిస్తున్నారే, ఆ యేసును చూడండి. పరిశుద్ధుడు, 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 ఏ పాపం చేయని వాడు, ఆయన నోట ఏ కపటము లేదు. అలాంటి వారిని పట్టుకుని ఎన్ని మాటలు అన్నారు, అయినా యేసు ఎక్కడ కూడా తిరిగి వారిని అవమానపరచలేదు. ఆయన గౌరవం ఏమైనా పోయిందా? ఆయన గౌరవం పోయిందా? ప్రపంచమంతా ఈరోజు ఆరాధిస్తుంది, ఆయన గణపరుస్తూ ఉంది. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు. సాత్వికులు, దీన మనసు ఉన్నవారు అవమానాలని భరిస్తారు, సహిస్తారు. మన ప్రభువే భరించాడే. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తే అవమానాన్ని భరించాడే. మనమంతా ఎంత మాత్రము అని వాళ్ళు ఏం చేస్తారు, అవమానాన్ని భరిస్తారు. మనం పాపులే కదా, మనం ఈ అవమానానికి మనము తగిన వారమే, పాత్రులమే అని దాన్ని సహిస్తారు. ఆ మనస్సు లేని వారు సహించరు, వారు అందరితో శత్రుత్వంలో పెరిగిపోతూ ఉంటారు, శత్రువులను పెంచుకుంటారు వారు. వీళ్ళారా, యేసుక్రీస్తు వలె మనల్ని అవమానపరచిన వారి పట్ల, మనకు కీడు చేసే వారి ఎడల మనము నడుచుకోవాలి. అది నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది, నీకు నెమ్మదిని ఇస్తుంది, నీ జీవితాన్ని అది ప్రకాశింపజేస్తుంది. కొందరు భర్త ఒక మాట అన్నా కూడా భరించలేరండి. కొంతమంది భార్యలు భర్త ఒక మాట అన్నా కూడా అయ్యో ఏం ఫీల్ అయిపోతారంటే, తిరిగి వాళ్ళని ఏదో ఒకటి చెప్పి అవమానపరిచి ప్రశాంతంగా కూర్చుంటారు. అబ్బా, కొందరు భార్య ఒక మాట అన్నా కూడా భరించలేరు. భర్త భార్యను నలుగురిలో ఏమైనా మాట్లాడొచ్చును, నలుగురిలో, కానీ భార్య మాత్రం భర్తను ఒక మాట నలుగురిలో అనేస్తే వాళ్ళు ఎంతో ఫీల్ అయిపోతారు తెలిసిన. నలుగురు మధ్యలో నువ్వు కళ్ళు చూపించావే, కళ్ళు మిరమిరా చూపించావే, గట్టిగా మాట్లాడినవే, నలుగురు మధ్యలో గట్టిగా మాట్లాడినవే, నా పరువు ఏమయ్యేది? ఇదేం చేస్తుంది? బంధాలను, ప్రేమను విడదీస్తుంది. పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి వెళ్ళారు భార్య భర్తలు అత్తగారింటికి వెళ్ళారు. భర్త డ్యూటీకి వెళ్ళాలి, అది కాంట్రాక్ట్ పని, అదేమీ రెగ్యులర్ ఉద్యోగం కాదు, కాంట్రాక్ట్ పని, ఎక్కువ లీవులు లేదు. కాబట్టి త్వరగా నేను వెళ్ళాలని చెప్పి అతను ఉదయాన్నే లేచి ప్యాంటు సొక్కా తగిలించుకునేసినాడు. బయలుదేరమ్మా 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 అనేసి అంటున్నాడు. ఇదిగో బయలుదేరుతున్నాను అని చెప్పి ఆమె ఇంకా బయలుదేరనే లేదు. వాళ్ళ నాయన, వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ పెద్ద నాయన తినేసి పండురా, టిఫిన్ చేసి పండురా అని అంటున్నారు. టిఫిన్ కూర్చున్నాం అనుకో, మధ్యాహ్నం పని తినేసి పండురా అని అంటారు. కాబట్టి ఏం చేయాలంటే టిఫిన్ చేయకూడదు. ఈరోజు టిఫిన్ ఇక్కడ లేదు, టిఫిన్ చేస్తే ఇంకా మధ్యాహ్నమే, ఇంకా సాయంత్రమే ప్రోగ్రామ్ అని చెప్పి, నాకు టిఫిన్ వద్దు మామయ్య, నేను డ్యూటీ టైం నేను పోవాలి అనేసి ఆ వాకిటి దగ్గర నిలబడి ఉన్నాడు భర్త. భార్యకు ఉండరు రావాలని, కొంచెం ఉండేసి రావాలని ఆశ భార్యకి, అది సహజం అనుకోండి.
కానీ ఇతను పట్టు వదలకుండా ఏం చేశాడంటే బండికి ఇచ్చిన వచ్చేసినాడు. బండి పాలమంగళం దాటి కొప్పేడుగు మధ్యలో పోతా ఉంది బండి. ఆమె ఏం కోపం ఏం మాట్లాడకుండా గమ్మని వస్తూ ఉంది, సైలెంట్గా వస్తుంది. మనసు నిండా కోపం. ఏమ్మా సైలెంట్గా వస్తున్నావే, ఏమైంది అని అడిగినాడు భర్త. భార్య చెప్పిన దానికి కోపంతో, నువ్వు ఇంత నీచమైన వ్యక్తిగా ఉంటావని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఎట్టు ఉంటుంది భర్తకి అట్నే గిర్రమని ఎక్కింది బీపీ. బండిని ఇంకా ముందుకి నడపలేకపోయాడు. కొంత దూరం పోయొచ్చి బండి ఆపేశాడు. దిగు కిందికి దిగు, ఏమైంది దిగు కిందికి. దిగింది. భర్త దిగాడు. దిగేసి కొంత ముందుకు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళి నిలబడుకున్నాడు. నిలబడి శ్వాస తీసుకుంటున్నాడు, ఊపిరి తీసుకుంటున్నాడు. ఏమైందని అడిగింది వెనకాల నుండి భార్య. కాసేపు గమ్మనుండు, నా కోపాన్ని నేను తగ్గించుకుంటున్నాను, నా మంటను నేను ఆర్పుకుంటున్నాను, కాసేపు గమ్మునుండు అని. ఒక 2-3 నిమిషాల తర్వాత మెల్లగా భర్త ఎడమ చెంపను తిప్పడం మొదలు పెట్టాడు. తిప్పి, ఏమ్మా నేను ఏం చేశాను, నేను ఏం మాట్లాడాను, ఏదైనా తప్పేమైనా చేశానా, డ్యూటీకి పోవాలి టైం అయిందనే కదా నేను తొందర పెట్టాను, దానికోసం ఇంత పెద్ద మాట చేస్తావా, నా మనసు చాలా గాయపడింది, నువ్వు అలా చెప్పుండకూడదని చెప్పేసి మరలా బైక్ ఎక్కి బండి కదిలింది. కొద్దిసేపటికంతా భార్య చేతులు భర్తను మెల్లగా తడిమి, సారీ అండి, ఆమేన్, సారీ అయ్యా, ప్రాబ్లం సాల్వ్, ఆమేన్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, సమస్య తీరింది, సమాధానం కుదిరింది. నేను అక్కడే దిగి ఆమె 2 వాయించి 2 పీకి, ఆమె చెంపల మీద పీకి, ఏం మాట్లాడినావని చెప్పి పీకి ఉంటే గొడవ ఇంటికి పోయిందే, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఇది విధంగా కొట్టినాడు, నన్ను దారిలో తీసుకొని వచ్చి, ఇది ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిండేది, ఎంత పెద్ద ప్రాబ్లం. అది మళ్ళా సమాధానం అయ్యేదానికి ఎన్ని రోజులు పట్టుండేది. కానీ ఇప్పుడు భర్త ఎడమ చెంపును కూడా త్రిప్పాడు గనుక ప్రాబ్లం అప్పటికప్పుడే సాల్వ్ అయిపోయింది. బ్రదర్, యేసయ్య మార్గము, యేసయ్య మాటలు చక్కని మార్గము. అది సమస్య తీర్చుతుంది, సమాధానమును కుదుర్చుతుంది. కాబట్టి మీ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు, అది ఎవరైనా కొట్టని, భర్త కొట్టని, భార్య కొట్టని, లేక తమ్ముడు కొట్టని, అన్న కొట్టని, అక్క కొట్టని, చెల్లెలు కొట్టని, పనిచేసే స్థలంలో కొట్టని, ఆమేన్, ఇంకా ఎవరైనా కూడా సరే మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే వారి వైపు తిన్నగా మీ ఎడమ చెంప కూడా త్రిప్పండి, సమస్య తీరుతుంది, సమాధానం కుదురుతుంది. ఒకవేళ మీ అత్తగారి మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే, కొడలారా ఎడమ చెంపను కూడా త్రిప్పండి. జరగదు బ్రదర్, అది మాత్రం జరగదు బ్రదర్, ఇంకేదైనా చెప్పండి చేస్తాం. అత్తలారా, ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే తిన్నగా ఎడమ చెంపను కూడా త్రిప్పండి. ఇది అస్సలు కుదరదు బ్రదర్ అంటారు. దేవుని వాక్యాల్ని ఫస్ట్ కుటుంబంలో అప్లై చేయండి. దేవుని సూత్రాలను, యేసు ప్రభు యొక్క కొండ మీది ప్రసంగంలోని సూత్రాలను మీ యొక్క ఫ్యామిలీలో ఫస్ట్ అప్లై చేయండి దాన్ని. బట్ దానికి ఒకటి కావాలి, అది ఉంటేనే అది చేయగలరు. ఏమిటది? ప్రేమ. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎడమ చెంపను కూడా త్రిప్పాలంటే దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి పేరే అగాపే, దేవుని ప్రేమ. ఆ ప్రేమ లక్షణం చూడండి, 1 కొరింథీయులకు 13:5. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. దేవుని ప్రేమ ఉంటే, అగాపే ఉంటే లోపల, అది అపకారమును మనసులో ఉంచుకోదు, త్వరగా కోపపడదు, చేసిన కీడును మనసులో పెట్టుకోదు, వారి మీద శత్రుత్వం పెంచుకోదు. ప్రియులారా, మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులు. యేసే చెప్పాడు,
నేను మీతో చెప్పున్నదేమనగా అన్నాడు. నేను మీతో అనగా నా శిష్యులతో నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎడమ చెంపను కూడా త్రిప్పగలిగేవారుగా ఉండాలి. ఆమేన్. భరించేవారు బలవంతులు, ఎదిరించేవారు బలహీనులు. క్రీస్తు శిష్యులు అవమానమును భరించి అవమానించిన వారిని రక్షించుకుంటారు. అవమానమును భరించి అవమానించిన వారిని రక్షించుకుంటారు. మనం క్రైస్తవులము, క్రీస్తులాగా నడుచుకునేది. దేవుని దగ్గర అడగండి, ప్రభువా నీ వలే కుడి ఎడమ చెంపను కూడా త్రిప్పే ఆ శక్తిని నాకు దయచేయి నాయనా. అవమానములను భరించి అవమానించిన వారిని ప్రేమించి రక్షించుకునే ఆ శక్తిని నాకు దయచేయము అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ఇది మన జీవితానికి చాలా అవసరం. లేకపోతే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, నిద్ర పట్టదు. నిరంతరం అదే ఆలోచనతో ఉంటాము. వాళ్ళని తిరిగి మనం ఎలా అవమానపరచబోతున్నాము, వారిని తిరిగి ఎలా అవమానపరచాలి, ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. నెమ్మదియే ఉండదు. బైబిల్ చెప్తుంది, యెహోవా మార్గములు చక్కనివి, ప్రయోజనకరమైనవి. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టులను ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము.